హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగుల్లో ఆనందం. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, సంబరాల్లో ఉద్యోగులు. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పాత పెన్షన్ స్కీమ్ 2024 ఉద్యోగుల్లో ఆనందం అయితే వెల్లివిరిసిందండి. ఎందుకంటే పాత పెన్షన్ పునరుద్ధరణపై సుప్రీంకోర్టులో కేసు గెలవడానికి ఎన్పిఎస్ ఉద్యోగులకు శుభవార్త అండి. ప్రభుత్వ ఉద్యోగులకు వారి నియామకం తేదీ నుంచి పాత పెన్షన్ యొక్క అన్ని ప్రయోజనాలను అందించాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. సో పాత పెన్షన్ పునరుద్ధరణపై సుప్రీంకోర్టులో గెలిచిన ఎన్పిఎస్ ఉద్యోగుల కేసులో శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగులకు వారి నియామకం తేదీ నుంచి పాత పెన్షన్ యొక్క అన్ని ప్రయోజనాలను అందించాలని, పాత పెన్షన్ పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు పాత పెన్షన్ ఇవ్వాలని అయితే ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందండి. పాత పెన్షన్ పునరుద్ధరణ కేసులో ఎన్పిఎస్ ఉద్యోగులకు ఇవాళ సుప్రీంకోర్టులో భారీ విజయం దక్కింది. ఉద్యోగుల పాత పెన్షన్ స్కీమ్కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పాత పెన్షన్కు అనుకూలంగా మరియు వ్యతిరేకంగా వరుసగా ఉద్యోగులు మరియు భారత ప్రభుత్వం అభిప్రాయాలను విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కొత్త పెన్షన్ పథకంలో ఉద్యోగులకు అనుకూలంగా లేదని నిర్ధారణకు వచ్చింది. సుప్రీంకోర్టు ఇక ఏప్రిల్ 1, 2004 నుంచి పాత పెన్షన్ రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం ఎన్పిఎస్ని అమలు చేసిన ప్రాతిపదిక అనేది తప్పు అని కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. పాత పెన్షన్లోని అన్ని ప్రయోజనాలను ఉద్యోగులకు వారి నియామక పద్ధతి ప్రకారమే ఇవ్వాలి. ప్రభుత్వ ఎన్పిఎస్ అలాగే ప్రభుత్వ వాదనలు అనుకూలంగా ఇచ్చిన ఈ విధంగా అన్ని హక్కులను కూడా కోర్టు పరిగణలోకి అయితే తీసుకుందండి, ప్రతిపాదనలన్నింటినీ కూడా. సో మొత్తానికి అయితే గుడ్ న్యూస్ ఏంటంటే పాత ఓపీఎస్ని ఉద్యోగుల్లో పాత పెన్షన్ స్కీమ్ మాత్రమే అమలు చేయాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్.